Hi, hello everyone. Welcome back to my YouTube channel Sweta's Kitchen. Do you like my video? Please like, share and subscribe to my channel. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పాలక్ రైస్. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడైనాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకొని వేయించుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా బాగా వేగినాక ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, తగినంత పసుపు వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. ఉల్లిపాయ మగ్గాక ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇది ఫ్రోజన్ గ్రీన్ పీస్, తొందరగానే ఉడికిపోతుంది. గ్రీన్ పీస్ బదులుగా మనం పన్నీర్ కూడా వేసుకోవచ్చు. రెండు కట్టలు పాలకూర ఉడకపెట్టుకున్న ప్యూరీ వేసుకున్నాను. ఇది నూనెలో బాగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. తగినంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఎన్నో పోషకాలు మనకి అందుతాయి. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా పాలకూర తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆకుకూరలు తీసుకోవటం వల్ల ఏదో ఒక ఆకుకూర డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. పాలకూర మగ్గినాక 1 కప్పు రైస్, ఉడకపెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ప్యూరీ అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి.
ఆల్రెడీ బాయిల్డ్ రైసే కాబట్టి 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి హెల్దీ అండ్ టేస్టీ పాలక్ రైస్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ ట్రై చేయండి, రైస్ చాలా బాగుంటుంది.